హాయ్ హలో నమస్తే. తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మళ్ళీ రచ్చరచ్చ అయిపోతుంది భారతదేశం మొత్తం మీద. ఆయన ఏమన్నారంటే, ఆర్ఎన్ రవి గారు సెక్యులరిజం అనేది వెస్ట్రన్ వర్డ్ అన్నాడు, యూరోపియన్ వర్డ్, అది మనది కాదు, మన ధర్మ వేరు అన్నాడు. నేను అది ఇంకా గత కాలం నుంచి చెప్తా ఉన్నా. ధర్మ ఏంటో చెప్పమంటే ఏం చెప్పట్లేదు, కానీ మన ధర్మ 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 అని మాత్రం అంటున్నారు. ఆ ధర్మ ఏందో చెప్పాయా, ప్లీజ్ రిలీజ్ అయ్యే వన్ నోట్. మొత్తం భారతదేశం యొక్క అది పోనీ కనీసం బీజేపీ వాళ్ళందరూ కూర్చొని మీరు ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ప్లీజ్ ఫ్రేమ్ ఏ వర్డ్, అంటే మీరందరూ కూర్చొని ఇది మన ధర్మ అని చెప్పేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దట్ విల్ బి రెఫరెన్స్ టు ది ఎంటైర్ కంట్రీ. భారతదేశం మొత్తానికి ఒక రెఫరెన్స్గా ఉంటుంది. మన ధర్మ అంటే ఇది అనేది మీరు ఇవ్వండి అని అంటే చేయరు. ప్రసంగాలు చెబుతూ ఉంటారు, మన ధర్మ అని చెప్తూ ఉంటారు, అంతే. ఆ ధర్మ ఏందని ఇది ఎవడికి తెలియదు. ఎక్కడికి వెళ్తే అక్కడ మాట మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. వేరే ఒక గ్రూప్ దగ్గరికి వెళ్ళి మన ధర్మ ఇది అంటారు, ఇంకో గ్రూప్ దగ్గరికి మన ధర్మ ఇది అంటారు. ఇదే పని. ఓకే, సరే, ఏదో ధర్మ సంగతి తర్వాత మాట్లాడదాం. సెక్యులర్ అనేది విదేశీ పదం అన్నమాట. సెక్యులరిజం అనేది ఇంగ్లీష్ వర్డ్, ఆబ్వియస్లీ ఇంగ్లీష్ వర్డ్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫ్రమ్ ఇంగ్లీష్ కంట్రీ నుంచి వచ్చింది. అక్కడ ఇంగ్లీష్ పదము ఎక్కడి నుంచి వచ్చింది కాదు కదా, కాన్సెప్ట్ ఏంటి అనేది కదా ఇంపార్టెంట్. సెక్యులరిజం అనేది అర్థం ప్రభుత్వంలో మతాల జోక్యం ఉండకూడదు అనేదే సెక్యులరిజం. సింపుల్గా ప్రభుత్వంలో మతాల జోక్యం ఉండకూడదు అనేది అమెరికాలో అయినా, ఇండియాలోనైనా, జపాన్లో అయినా, భూటాన్లోనైనా, నీళ్ళల్లో అయినా, చెట్టు మీదైనా, గుట్ట మీదైనా, చచ్చిపోయే పరలోకంలో అయినా మీనింగ్ ఒకటే. అది ఆడి పదం ఏంది, మన పదం ఏంటి, అర్థం ఏంటి? ప్రభుత్వంలో మీ మతాల జోక్యం ఉండకూడదు, మత వివక్ష చూపకూడదు. సింపుల్. దాన్ని కూడా విదేశీ అంటే మరి ఘోరంగా మాట్లాడతారు. దాన్ని కూడా విదేశీ ఏంటంటే, పదాన్ని కూడా విదేశీ అంటే రైట్. పోనీ వీళ్ళు ఏమన్నా విదేశీలు లేకుండా స్వదేశీలో బతుకుతున్నారంటే లేదు. అది ఆయన చూస్తే ఒక పెద్ద జాకెట్ వేసుకున్నారు గవర్నర్ గారు. అఫ్ కోర్స్ మనం గౌరవించాలి. ఒక పెద్ద జాకెట్ వేసుకున్నారు. ఎవరిది అది? భారతీయులదా? సూట్ వేసుకున్నారు, గవర్నర్ గారు కదా, భారతీయులదా? సెక్యూరిటీ గార్డులు గన్నులు పట్టుకున్నారు, ఎవరిది? భారతీయులదా? రైట్. వాళ్ళు వేసుకున్న ప్యాంటు, చొక్కా, హ్యాండ్ కర్చీఫ్, వాటి జేబులో ఫోను, వాళ్ళు మాట్లాడే మైకులు, సెల్ ఫోను, కంప్యూటరు, ఇంటర్నెట్, ఎవరిది? భారతీయులదా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? రైట్. ఈ భారతదేశంలో వాట్ ఈజ్ నాట్ దట్ బిలాంగ్స్ టు ఫారిన్ కంట్రీ? సింపుల్ క్వశ్చన్. వాట్ ఈజ్ దట్ డజంట్ బిలాంగ్ టు ఫారిన్ కంట్రీ? ఏది కాదు భారతీయ, ఏది కాదు విదేశీది అంటున్నా నేను. నువ్వు చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే నువ్వు వాడే చివరికి పేపరు, పెన్ను వాళ్ళు కనిపెట్టిందే, విదేశీయులు కనిపెట్టిందే కదా అది. వాట్ ఈస్ దట్ డజంట్ బిలాంగ్ టు ఫారిన్ కంట్రీ? విదేశీ ఏంది నాకు అర్థం కాదు. ఏదైతే మంచిదో తీసుకుంటారు. టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు టెక్నాలజీ తెచ్చుకుంటారు. When you are bringing technology, when you are bringing concept, when you are bringing science, maths, social studies, మొత్తం తీసుకొస్తున్నప్పుడు మతాన్ని ఎందుకు తాగకూడదు? వై? When you can bring everything except religion, why? I am asking this question to my audience. You can bring everything except religion, why? What is special of religion? ఆ రిలీజియన్, ఇప్పుడు నీకు ఒక సెల్ ఫోన్ నచ్చింది, నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. కంప్యూటర్ నచ్చింది, నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. ఇంగ్లీష్ భాష నచ్చింది, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు. సిబిఎస్ఈ స్కూల్స్లో మొత్తం ఇంగ్లీషే చెప్తున్నారు, ఐసిఐసి స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్తున్నారు. ఉద్యోగాల కోసం ఫారెన్ పోతున్నారు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ బట్ ఎక్సెప్ట్ రిలీజియన్. రిలీజియన్లో కూడా వాళ్ళకి బాగా అడ్వాన్స్డ్గా కొన్ని కాన్సెప్ట్స్లో కొన్ని రిలీజియన్స్ నచ్చితే పోతారు. బీ ఫ్లెక్సిబుల్ ఫర్ దిస్. మొత్తం విదేశీయులు వీళ్ళు మనం తినేటువంటి భోజనం కూడా చివరికి ఆ ఫారిన్ వాళ్ళు కనిపెట్టిన ప్రాసెసింగ్ ఫుడ్డే. ఆ మెషిన్లో ప్రాసెసింగ్ మెషిన్స్ చేస్తే తయారైనటువంటి ఫుడ్డే అది. ఓకే, మనం తినే భోజనం కూడా ఫారిన్ వాడు కనిపెట్టిందే. ఓకే, సో వాట్ ఎవర్ ఈస్ దట్ గుడ్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇండియాదా ఫారిన్దా, మనకు అనవసరం. అది ఒక మంచిని తీసుకోవాలి కదా, మంచిని తీసుకోవాలి.
ఆర్ఎన్ రవి ఇది ఈ విదేశీ సెక్యులర్ కాన్సెప్ట్ అనేది విదేశీ అంటాడు. సింపుల్గా సెక్యులర్ అంటే అదేమైనా భయంకర ప్రేతాత్మైన సెక్యులరిజం అనేది. ఇకపై దేశంలో రకరకాల మతాలలో ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు, వివక్ష చూపకూడదు, అందరూ మనుషులు సమానమే, మతాన్ని బట్టి వివక్ష చూపకూడదు. అంతకంటే మంచిగా చెప్పగలిగే పదం ఏముంది? సెక్యులర్ అనే పదం తప్పితే ఏముంది చెప్పు, రైట్? భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నారు, నువ్వు ఒక మతానికి ఫేవరబుల్గా వెళ్తే మత కూడా వాళ్ళు ఎగుస్తాయి, వివక్ష అవుతుంది, అది అన్యాయం జరిగిద్ది, ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్కి అన్యాయం జరిగిద్ది. సో కాబట్టి మతాలు తీసి పక్కన పడండి, కులాలు తీసి పక్కన పడండి, అడ్మినిస్ట్రేషన్ చేస్తాం, మీరందరూ మనుషులు, ఇది దేశం, దేశంలో మీరు మనుషులు, మీ మనుషులకి ఈక్వల్గా ట్రీట్ చేస్తాము, యు ఆల్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, విల్ సర్వ్ యూ ఈక్వల్లీ. అంతకన్నా బెటర్ వర్డ్ ఏముంది ఆ సెక్యులరిజం కంటే? దట్ ఈజ్ కాల్డ్ సెక్యులరిజం. ఏంది మీరు చెప్పే ధర్మ? సెక్యులరిజం ఫారిన్ వాడు, మనకు ఒక ధర్మ ఉందంటే ఏంది ధర్మ చెప్పమంటే చెప్పరు. మళ్ళా మతాలన్నీ ఈక్వల్గా చేయండి, మతం అనే కాన్సెప్ట్ లేకుండా భారతదేశాన్ని నడపండి అనే దానికంటే బెటర్ వర్డ్ ఏందంట ఈ ప్రపంచంలో? సరే, అది ఆర్ఎన్ రవి గారు చేసినటువంటి ఒక ఎలిగేషను. సరే, ఎనివే దిస్ ఈజ్ వన్ కాల్డ్ దట్ ఆర్ఎన్ రవి కాంట్రవర్సీ. ఆయన ఇంకోటి కూడా ఏదో అన్నారు, ఏదో సెక్యులరిజం అనేది ఒక ఫారెన్లో చర్చ్కి ప్లస్ రాజుకి మధ్యలో వచ్చిన గొడవ ద్వారా వచ్చింది సెక్యులరిజం అని అంటే, చర్చ్ అండ్ కింగ్కి మధ్యలో వచ్చిన గొడవ ద్వారా సెక్యులర్ పదం వచ్చింది అని అన్నాడు. మరి ఆయన మీనింగ్ ఏంటో నాకైతే తెలీదు. రాజుకి మరి చర్చికి గొడవ ఎందుకు వచ్చింది, అక్కడ సెక్యులర్ పదం ఎందుకు వచ్చింది మనకైతే తెలియదు. ఓకే, ఆయన మీనింగ్ తెలియదు. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ వాట్ ఐ ఫీల్ ఈజ్, మేబీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే, గవర్నమెంట్లో చర్చ్ ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పి చర్చి యొక్క ఇంటర్ఫియరెన్స్ తగ్గించడానికి వాళ్ళు సెక్యులర్ అనే పదం తీసుకొచ్చి మతానికి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదని పెట్టారు. అయి ఉండొచ్చు, అతని ఇంటెన్షన్ ప్రకారం అది అయ్యి ఉండొచ్చు. నేనేమంటానంటే అది భారతదేశం కూడా ప్రమాదమే అది. ఓకే, అంటే ఇప్పుడు పూజారుల్ని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురావాలని మీరు ప్రపోజ్ ఇస్తున్నారా? ఇప్పుడు ప్రధానమంత్రిగా ఒక ప్రధాన అర్చకుడిని మనం గవర్నమెంట్ ప్రధానమంత్రిగా చేసి, ఇంకొక అర్చకుడిని తీసుకెళ్ళి మనం రాష్ట్రపతిగా చేసి, ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం అవసరం లేదు, మన టెంపుల్ ప్రీస్టులు మొత్తాన్ని తీసుకొచ్చేసి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి దేశాన్ని నడిపిద్దామని ప్రపోజ్ చేస్తున్నారా? దట్ ఇస్ వాట్ ఫారినర్స్ డిడ్. ఇదిగా నువ్వు రిలీజియన్కి సంబంధించిన పాస్టర్లు మీరేదో చర్చిలో ప్రసంగాలు చెప్పుకున్నారు, మీరు ప్రసంగాలు చెప్పుకొని ప్రభుత్వంతో మీకేం పండిరేవా అని చెప్పి ఫారిన్ కంట్రీలు పక్కన పెట్టారనుకోండి పాస్టర్లని ఫారిన్ కంట్రీలు చేసింది అదే. ఇప్పుడు ఆయన చెప్పింది నేను చెప్పింది కదా. ఆయన ఏమన్నాడు, దెర్ ఈస్ అ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ చర్చే, సో సెక్యులర్ పదం అక్కడ పుట్టింది అన్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను. మీరు పాస్టర్లు ప్రసంగాలు ఇవ్వండి, దేవుని భక్తులకు నడిపించండి ప్రజల్ని, అడ్మినిస్ట్రేషన్తో మీకేం పని అని ఒకవేళ కొన్ని గవర్నమెంట్లు చెప్పి సెక్యులర్ పదం తెచ్చారేమో, రైట్? అది అక్కడ సెక్యులర్ వచ్చింది కాబట్టి మనకు అది వద్దు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పూజారులు మొత్తాన్ని మీరు గవర్నమెంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అక్కడ పాస్టర్లని వద్దన్నారు కాబట్టి సెక్యులర్ పదం వచ్చింది, మనది అలా ధర్మ కాదు అంటే పూజారులు మొత్తం మనం వాళ్ళనే ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయాలని ప్రపోజ్ చేస్తున్నారా మీ బీజేపీ వాళ్ళు? వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ? అది లోపల ఒకటి పెట్టుకుని బయటకు చెప్పరేళ్ళు, లోపల ఎక్కడో ఉండిద్ది. ఎస్ వాళ్ళ లోపల ఉండిద్ది ఏమని, మనందరమే భారతదేశంలో ఒక అర్చకుడు ప్రధానమంత్రిగా ఉండాలి, ఇంకొక అర్చకుడు ఒక బాబాజీ గవర్నర్గా ఉండాలి, ఒక స్వామీజీ రాష్ట్రపతిగా ఉండాలి, స్వాములందరూ కూడా రకరకాల నియోజకవర్గాల్లో వాళ్ళు మనల్ని బోధిస్తుంటే మనందరూ నేర్చుకోవాలి. సర్వ సమాజంగా హిందూ యొక్క సాంప్రదాయంలో స్వాములు పూజారులు ఈ దేశాన్ని నడిపించాలి అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన ధర్మ అదే, ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం అదే. ఇక ఆ గవర్నర్ చెప్పిన ధర్మ ఎగ్జాంపుల్. ఇక చదువుకోవటం చదువు ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఎలక్షన్ ఎందుకు, ప్రజలు ఎందుకు, అడ్మినిస్ట్రేటర్లు ఎందుకు? ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని వీళ్ళు? బీజేపీలు ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని? థ్యాంక్ యూ.